తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది కారంగా ఉన్న ఫుడ్ని ఇష్టపడుతుంటారు. స్పైసీ ఫుడ్ అంటే పడిచేస్తుంటారు. రెస్టారెంట్లోను ఇళ్లలో కూడా కారాన్ని ఎక్కువ శాతం వాడేసి కర్రీస్లోను ఫ్రైస్లోను వాడి తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా స్పైసీ ఫుడ్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదా, లేదంటే వేరే అనర్థం ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధ వేష్ గారు. నమస్తే మేడం. నమస్తే. పాత సామెత ఒకటి ఉంది, గొడ్డు కారం తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఎంత ఎక్కువ చిల్లీ పౌడర్ వేసుకొని తింటే అంత హెల్తీగా ఉంటారనే సామెత పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఊర్లలో, గ్రామాల్లో కూడా, విలేజెస్లో కూడా బాగా కారంని మిక్స్ చేసుకొని తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా అంటుంటారు. అసలు ఇది నిజమేనా? అలాంటి ఆహారం తీసుకోవచ్చా? యాక్చువల్లీ కారం వల్ల డైజెషన్ బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఒక సమయంలో అందరిది డైజెషన్ బాగుండే, ఎందుకంటే పొల్యూషన్ లేదు, ఫుడ్ ఫ్రెష్ ఉంది, ఆర్గానిక్ ఫుడ్ ఉంది, పెస్టిసైడ్స్ లేవు. ఆ సమయంలో కారం తీసుకుంటే వెరీ గుడ్ ఫర్ డైజెషన్, హాయిగా దే ఆర్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్ ఆల్సో. పెరుగన్నంలో పచ్చిమిర్చి అలా కొరికి బయట చేసి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న పచ్చిమిర్చిలు తినాలంటే లోపలంతా బర్నింగ్. అంటే ఈ పెస్టిసైడ్స్ తర్వాత వాటిని పెంచే విధానంలో వచ్చిన మార్పులే కారణం అంటారా? అది ఒక కారణం. సెకండ్ కారణం, మన డైజెషన్ డౌన్ అయిపోయింది. ఓకే. పాత వాళ్ళు అయితే ఫుల్ హార్డ్ వర్క్ చేసి ఫ్రెష్ ఫుడ్ తిన్నప్పుడు, వాళ్ళ డైజెషన్ కరెక్ట్ ఉన్నప్పుడు హాయిగా మిర్చి తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన డైజెషన్ ఆల్రెడీ స్లో అయిపోయింది. అప్పుడు మనం చిల్లీ పౌడర్ తీసుకుంటే, గ్రీన్ చిల్లీస్ తీసుకుంటే డెఫినెట్లీ మనకి బర్నింగ్, ఇండైజెషన్, అల్సర్స్, స్టమక్ ఇష్యూస్, ఇంకా కొంతమందికి కాన్స్టిపేషన్ ఇట్లాంటివి కూడా ఎక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ హై సాల్ట్, హై చిల్లీ. సో అది ఒక ప్రాబ్లం మనది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కువ చిల్లీ తీసుకున్నప్పుడు ఆ సోర్స్ ఏంటి మనకు తెలియదు. అది ఫ్రెష్లీ ప్రిపేర్డ్ పౌడరా, అది పౌడర్లో ఏదైనా కలిపి, ఇప్పుడైతే అంతా డూప్లికేట్ మార్కెట్, కల్తీదే వస్తుంది ఎక్కడ చూసినా మార్కెట్లో. దట్ ఈస్ రియలీ కాజింగ్ క్యాన్సర్స్ ఆల్సో, ఇంటెస్టినల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ టు పీపుల్. ఎందుకంటే అది ఫేక్ మార్కెట్లో లాట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ కలిపి ఆ చిల్లీ ప్రిపేర్ చేస్తున్నారు. అట్లాంటి చిల్లీ, హై చిల్లీ తీసుకుంటే మన డైజెషన్ విల్ గో ఫర్ ఎ టాస్ యాక్చువల్లీ. సో ఖచ్చితంగా మార్కెట్లో దొరికే కారపొడి కంటే ఇంట్లోనే మేకింగ్ చేసుకోవడం బెస్ట్ అంటారు. బెస్ట్. అంటే ఏదన్నా మనం మిల్స్కి వెళ్ళి అక్కడే ఆడించుకోవడం, పొడి చేసుకోవడం, అది మంచిది. అది బెస్ట్ మెథడ్. సెకండ్ బెస్ట్, ఇప్పుడు మనకు టైం లేదంటే సెకండ్ బెస్ట్ ఆర్గానిక్ చిల్లీ తీసుకోవాలి. ఆ కంపెనీ ఏది, ఇజ్ ఇట్ లైసెన్స్డ్, ఇజ్ ఇట్ నైస్, ఇజ్ ఇట్ రియల్ ఆర్ ఒరిజినల్, అవన్నీ చూసుకొని మన మార్కెట్, యాక్చువల్లీ ఏ మార్కెట్ నుంచి చిల్లీ తీసుకుంటున్నారో అది కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. అప్పుడు చిల్లీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. థర్డ్ థింగ్ ఈస్, డైరెక్ట్ చిల్లీ పౌడర్ కంటే గ్రీన్ చిల్లీస్ వాడండి ఫుడ్లో. ఓకే. అంటే రెడ్ చిల్లీ పౌడర్ కంటే కూడా గ్రీన్ చిల్లీని ఫుడ్ లో వాడడం మంచిది. దట్ ఈస్ హెల్దీ ఆల్సో. గ్రీన్ చిల్లీ విల్ బి ఫ్రెష్, will have lot of antioxidants also, which will help in the digestion process. It will have one thing called as capsaicin అని ఒక పదార్థం ఉంటుంది గ్రీన్ చిల్లీస్ లో. అది రెడ్ చిల్లీ అయిన తర్వాత ఆ మాత్ర తక్కువ అవుతుంది, పౌడర్ లో ఇంకా తక్కువ ఉంది. ఆ క్యాప్సిసిన్ గ్రీన్ చిల్లీలో ఎక్కువ మాత్రలో ఉంది. అది మన డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది, మన ఇమ్యూనిటీకి కూడా హెల్ప్ చేస్తుంది. అయితే బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఫ్రెష్లీ మార్కెట్ నుంచి గ్రీన్ చిల్లీస్ తీసుకొని అది పీసెస్ చేసి, గ్రైండ్ చేసి ఎట్లాగైనా మీ ఫుడ్ లో కలపండి. క్యాప్సికమ్ వాడుతుంటారు. క్యాప్సికమ్ బెస్టా, లేదంటే రెడ్ చిల్లీ బెస్టా, గ్రీన్ చిల్లీ బెస్టా? గ్రీన్ చిల్లీ ఇస్ బెస్ట్ యాక్చువల్లీ ఫర్ డైజెషన్ పర్పస్. క్యాప్సికమ్ కి తనకి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాప్సికమ్ కి స్పెషల్లీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి క్యాప్సికమ్ కూడా. మరి కానీ టేస్ట్ కోసం, డైజెషన్ కోసం చూస్తే గ్రీన్ చిల్లీ ఇస్ బెటర్. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ స్పైసీ ఫుడ్ని అలవాటు చేస్తుంటారు. మీరు అన్నట్టు గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయడం కానీ ఎక్కువగా, అంటే పెద్దవాళ్ళు ఎంత మోతాదులో తింటారో అదే ఫుడ్ని వీళ్ళు కూడా పిల్లలకి ఇష్టంగా పెడుతుంటారు. వాళ్ళు కూడా స్పైసీగా అలా కారంగా ఉంటుంది, కళ్ళల్లో ముక్కల్లో వాటర్ వస్తున్నా కూడా తింటూ ఉంటుంటారు. అది మంచిదేనంటారా? నో నో నో, చిన్న పిల్లలకి ఎక్కువ మాత్ర కారం ఇవ్వద్దు. అది మన ఫ్యామిలీ ప్రకారంగా అలవాటు అవ్వాలని ఇస్తున్నారు, కానీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా ఫుల్లీ డెవలప్ లేదు. అప్పుడు అంత చిల్లీ ఇస్తే వాళ్ళకి డయేరియా,
స్టమక్ పెయిన్ ఇట్లాంటి వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది కొంతమందికి. Hmm. ఆ వాటర్ ఇవన్నీ ఎందుకు, డెఫినెట్లీ గివ్ దెమ్ లిటిల్ ఆఫ్ గ్రీన్ చిల్లీ, స్లోలీ స్టార్ట్ చేయండి. గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. ఇది ఒక ఎక్స్ట్రీమ్. అంటే Ah. కొంతమంది ఎక్కువ చిల్లీ ఇస్తున్నారు పిల్లలకి, కొంతమంది అస్సలు ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు, అది కూడా ఒక డ్రాబ్యాక్ డ్రాబ్యాక్ అవుతుంది. అవుతుంది. ఆ పిల్లలకి మరి కొంచెం చిల్లీ ఇస్తే కానీ ప్రాబ్లం అవుతుంది. ఆ డైజెషన్కి అలవాటే లేదు. Hmm. సో మేక్ ఇట్ ఏ మీడియం యాక్చువల్లీ. Hmm. నార్మల్గా కొంచెం కొంచెం ఇవ్వచ్చు. కొంచెం కొంచెం ఇవ్వచ్చు. Hmm. అప్పుడు వాడికి అలవాటు ఉంటుంది, డైజెషన్ కూడా బెటర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మాత్రం ఓకే ఉంటుంది. సో నాన్ వెజ్లో ఇప్పుడు కూడా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది అంటున్నారు. మీట్లో ఇప్పుడు మనం ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ మీట్ అందులో ఎక్కువగా కూడా స్పైసీగా ఉండడం కోసం రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీని ఎక్కువ వాడతారు. అది మంచిదేనా? నో Hmm. స్పెషల్లీ ఫర్ డైజెషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. Hmm. అది కూడా మీరు ఫ్రీక్వెంట్గా తింటే, స్పెషల్లీ రెస్టారెంట్లో తింటే, మరి అది ఆయిల్, ఆ థిక్ గ్రేవీ, చిల్లీ, ఆల్ ఫ్రైడ్ ఎవ్రీథింగ్, ఆల్ ఈస్ డేంజరస్ యాక్చువల్లీ. డోంట్ గో ఫర్ దట్. వన్స్ ఇన్ అ వైల్, వన్స్ ఏ మంత్ అట్లా తీసుకోవచ్చు, కానీ రొటీన్గా ఇట్స్ నాట్ గుడ్. అది రెగ్యులర్గా అయితే తీసుకోకూడదు. కానీ చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు రెస్టారెంట్లో కూడా స్పైసీగా నాన్ వెజ్ తింటే చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అంటారు. కానీ అది రాంగ్. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. మెథడ్ ఆఫ్ కుకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నో, Hmm. ఎక్కువ ఆయిల్ అట్లా డీప్ ఫ్రై చేస్తే మరి ఆ మెథడ్లో మీరు కొలెస్ట్రాల్ ఎక్కువ వాడుతున్నారు, Hmm. కొలెస్ట్రాల్ డిపాజిషన్ అవుతుంది బాడీలో. Hmm. సో బెటర్ టు బీ కేర్ఫుల్ విత్ ద మెథడ్ ఆఫ్ కుకింగ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ చిల్లీ బోత్. కొంతమంది ప్రతి కర్రీలో, ప్రతి ఫుడ్లో ఖచ్చితంగా గ్రీన్ చిల్లీని వాడుతుంటారు. అది మంచిదేనా? నో నో నో, డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్ ఆల్సో. అన్నిటికీ మోడరేషనే బెస్ట్. Hmm. యాడ్ ఇట్ ఇన్ సమ్ చట్నీస్ ఆర్ సంథింగ్, ఆర్ రైస్ ఐటమ్స్లో యాడ్ చేయవచ్చు. Hmm. ప్రతి దానికి ఎక్కువ చిల్లీ ఇస్తే మరీ డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలకు కూడా వాళ్ళు తినేదే చిన్నపిల్లలు కూడా అలాగే Same. యాస్టీస్గా పెడుతుంటారు. అది కూడా రాంగ్. దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.